తలలో ఉంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఈ జూన్ మొదటి దినాన తండ్రి, నాయనా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయనా, కాచి కాపాడారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. రాజువైనటువంటి యెహోవా నీకే స్తోత్రం. రాజులకు రాజువైనటువంటి యెహోవా నీకే మహిమ. మహిమగల మహారాజా నీకే స్తుతి. సర్వభూమికి రాజా నీకే స్తోత్రం. మహారాజా నీకే మహిమ. యుగములకు రాజా నీకే స్తుతి. శాలేం రాజా నీకే స్తోత్రం. నీతికి రాజా నీకే మహిమ. సాత్వికుడైన రాజా నీకే స్తుతి. సకల యుగములకు రాజా నీకే స్తోత్రం. అక్షయుడకు రాజా నీకే మహిమ. అదృశ్యుడకు రాజా నీకే స్తుతి. మార్పు లేని వాడమైనటువంటి యెహోవా నీకే స్తోత్రం. యథార్థవంతుడైనటువంటి యెహోవా నీకే మహిమ. యెహోవా సత్యదేవా నీకే స్తుతి. బలాఢ్యుడు అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. పరలోకపు దేవుడకు యెహోవా నీకే మహిమ. ఆకాశమునకును భూమికిని ప్రభువా నీకే స్తుతి. సర్వలోకనాథుడకు యెహోవా మీకే స్తోత్రం. మృతులకు సజీవులకు ప్రభువా తండ్రి మీకే స్తోత్రం. దేవాని ఆధిపత్యము చిరకాలముని రాజ్యము తరతరములు ఉన్నందుకు తండ్రి నీకే స్తోత్రం. అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా తండ్రి, నీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా చేసిన తండ్రి, ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసి తండ్రి, నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, మా తల్లి గర్భాన పండింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వల్ల, నాలుక వల్ల, క్రియల వల్ల, చేతల వల్ల, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాము తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి, నాయన మీ సన్నిధిలో తండ్రి, నాయన మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథం 44:22 మంచు విడిపోయినట్లు నేను నీ అతిక్రమణను మబ్బు చల్లినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు తండ్రి మా పాపముల కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, ఇగో తండ్రి, మా దోషములన్నింటినీ తుడిచివేయం నాయన. మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దేవ మా యందు శుద్ధ హృదయం దయచేయండి తండ్రి. దేవ మా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో నుండి త్రోసివేయకు నాయన, మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి, దృఢపరచము నాయన. తండ్రి మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి, ఇజ్రాయెల్ని ఏ విధంగా అయితే తండ్రి మీరు నడిపించారు నాయన, ఇంకో ఎగుప్తు దేశపైన చెర నుండి విడిపించి తండ్రి, ఏ విధంగా అయితే నాయన పాలుతేనలు ప్రవహించి దేశానికి నడిపించారు తండ్రి, అట్టి రీతిగా తండ్రి పరలోకపు కనాను దేశానికి తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డను నడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. నిజమే తండ్రి, వాళ్ళు ఆశించినట్లుగా తండ్రి మేము ఆశించకుండా తండ్రి, ఇదిగో తండ్రి, వారు తప్పినట్టుగా మేము తప్పకున్నట్లు నాయన, మిమ్మల్ని పూర్ణ ఉదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో తండ్రి, ఏ విధంగా అయితే కాలేబును, యెహోషువ తండ్రి మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చారు తండ్రి, అట్టి రీతిగా తండ్రి మేము పూర్ణ హృదయంతో తండ్రి మిమ్మల్ని అనుసరిస్తూ తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి సార్వత్రిక సంఘాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి నాయన, మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి. నిజమైన అపోస్తలులు ఏ విధంగా బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారో ఆ విధమైన స్తుతించుటకు మాకు నేర్పించండి నాయన. ఇక తండ్రి, మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతినట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసముందు మీ సన్నిధిలో తండ్రి నాయన కలిగి తండ్రి విశ్వాసముందు తండ్రి మీ సన్నిధిలో స్థిరమై ఉండినట్లు సహాయం చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన, మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి నాయన. మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇక తండ్రి, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన సహాయం చేయండి, ఆత్మశక్తిని ఇవ్వండి నాయన. ఇక నా సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టి తండ్రి నాయన నిత్య జీవమైనటువంటి నాయన మీ వైపు చూచుచు నాయన, ఇగో తండ్రి, నిత్య జీవాన్ని అనుగ్రహించి వాడే దేవుడు అయినటువంటి నీ వైపు చూచు తండ్రి నాయన, మీ ప్రియకుమారుని పొలుగు చెక్కును మేము నడిచినట్లు నాయన మాకందరికీ జ్ఞానవర్ధయం దయచేయండి తండ్రి. నాయన విశ్వాసమును కత్తి అని యేసు వైపునకు చూచు ముందుకు సాగుటకు తండ్రి జ్ఞానమందును, బుద్ధినందును, ఓర్పునందును, సహనమందును మేము సహనమును మాకు దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. నేను అత్యాశలు విడిచి, లోకాశలు విడిచి మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు తండ్రి మాకు అందరికీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, లేఖనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రము కలవారమై ఉండి వాటితో తృప్తి పొందుమని నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక
పత్రిక 6 అధ్యాయం 6లో మీరు రాయించిన ప్రకారము తండ్రి మేము తండ్రి ఉన్న వాటితో తృప్తి పొంది తండ్రి నాయన ఉండినట్లయినా ఇక నేను సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా తండ్రి మీ సన్నిధిలో నేను సార్వత్రికంగా ఉన్న బిడ్డ ఏ అవసరాలు కొద్ది ఏ సమస్యలు కొద్ది తండ్రి మీ సన్నిధిలో నేను బరపెట్టుకుంటున్నదో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నదో ఆ బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసు ఐశ్వర్యం మీ ప్రతి అవసరం తీర్చినని సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇగనైనా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ ఏ అవసరాల్లో ఉన్నా ఏ బంధకాలలో ఉన్నా తండ్రి ఇగనైనా వారిని విడిపించమని తండ్రి నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన సర్వోన్నతురాయిగా తండ్రి అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. ఆయన శోధనలో ప్రవేశించుకుంటే మెలకు ఉండి ప్రార్థన చేయడానికి మాకు అందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి. పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దావీదు వలన తండ్రి నాయన ఇగో తండ్రి దానియేలు వలన తండ్రి ఆయన ఇక తండ్రి యాకోబు లేవు తండ్రి పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు తండ్రి మేము మనసుతోనూ ఆత్మతోనూ తండ్రి మా హృదయంతోనూ తండ్రి మేము ప్రార్థన చేయనట్లు మాకు నేర్పమని అడుగుచున్నాము తండ్రి. ప్రభా మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కరుణించము తండ్రి. మా దేశంలో ఉన్న సమస్త ప్రజలని రక్షించమని ఆయన మా దేశంలో శాంతిని సమాధానం మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి మీ సన్నిధిలో నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకున్నట్లు తండ్రి మాకు అందరికీ సహాయం దయచేయమని అడుగుచున్నాం. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం నాయ తండ్రి. కృపగల మహారాజా నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన మా దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ కలెక్టర్స్నే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎంపీలనే కొరకే కానీ తండ్రి పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ లాయర్స్నే కానీ తండ్రి సైనికుల్ని కానీ పోలీసు శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నేవీ దళాల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ రైతుల కొరకు తండ్రి రాజకీయాల కొరకు వ్యాపారవేత్తల కొరకు డాక్టర్స్ కొరకు టీచర్ కొరకు చిన్న పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారి కొరకు తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. రక్షణ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీవే సత్యదేవుడు నీవే నిజమైన దేవుడు అని గుర్తిరున్నట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మాకు అందరికీ కూడా తండ్రి రక్షణ భాగ్యం దయచేసి తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం కలిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నది. మన ముఖ్యంగా తండ్రి వయోభారంతో ఉన్నటువంటి వృద్ధులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వయసును బట్టి వచ్చినటువంటి ఇబ్బందులు కానీ వ్యాధులు సహించడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయండి. అధిగమించే కృప మీరు దయచేయండి ఆయన తండ్రి. మన ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇగనైనా అబద్ధ బోధలకు అలవాటు పడినటువంటి వారు నన్ను తిరిగి సత్యమందు స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. అబద్ధ బోధకులు చేత మోసపోయి సాతాను వలలో చిక్కుని పోయిన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. సంఘానికి రావడం మానివేసినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారైనా అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచండి తండ్రి. ఆత్మీయంగా వెనకబడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారైనా అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ దయరకల చట్టం భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయటకు మాకు నేర్పండి నాయన. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మాకు దయచేయండి నాయన తండ్రి. అంధకార సంబంధమైన అధికారములలో అంధకార సంబంధమైన సమాధుల్లో నుండి మా ప్రాణాలు విడిపించమని అడుగుచున్నాం పరమ తండ్రి. మా పట్ల మీరు చేసిన ఉపకారాలు బట్టి తండ్రి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మేలుతో మా హృదయాన్ని తృప్తిపరుచున్న దేవా మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. లోకాసుల్లో కానీ నేత్రాసులో కానీ శరీరం మోజులో కానీ పడిపోకున్నట్లయినా శక్తిని మాకు దయచండి నాయన. లోకబంధాల్లోనూ ధనమవసాల్లోనూ శరీర సుఖాల్లోనూ పడిపోకుండా నాయన మీ శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఇక నాయన నరకంలో అగ్నిజ్వాలలు కాలిపోవటానికి లోకంలో ఉన్నదంతా మేము గుర్తెరిగి తండ్రి శరీరాన్ని జయించిన జయశాలి అయినటువంటి మా ప్రభువుకు మాదిరి కలిగి తండ్రి మా మాదిరి కలిగి ఉండి తండ్రి మీ ఆత్మశక్తి మాకు ఇవ్వండి నేను బలపరచండి దృఢపరచండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీరు లేఖనములు గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచండి తండ్రి. పాముల వలె తండ్రి వివేకముగా కలిగి పౌరం వలె నిష్కపటంగా ఉండినట్లు మా మనస్సులను తండ్రి మా మమ్మలను తండ్రి మీ సన్నిధిలో దీవించండి తండ్రి. మా రాజా మా దేవా మా ప్రభా తండ్రి మీ సన్నిధిలోనైనా మాకు అందరికీ నేను శుద్ధ హృదయం దయచండి నాయన. నాయన ఇగో తండ్రి నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచము తండ్రి. ఏ పాపం మమ్మల్ని ఎలా నీకు మనం అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా యెహోవా చిత్తగించము నీ ఉపదేశమును మాకెంతో తండ్రి యెహోవా తండ్రి నాయన మీ సన్నిధిలో మీ చిత్తము నెరవేర్చడం మాకు సహాయం దయచండి నాయన తండ్రి. ఎత్తుగోరు కపటపు నడతను మాకు దూరం చేయము తండ్రి. నాయన నీ ఉపదేశం మాకు దయచేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. మీ వాక్యములను బ్రతికించున్నది తండ్రి. మా బాధలో అదే నెమ్మది కలిగించినది నాయన తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నీవు దయాళుడివై మేలు చేయించున్నావు తండ్రి. నీ కట్టలు మాకు బోధించమని అడుగుతున్నాం తండ్రి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అదుపు బుద్ధి అనుగ్రహించే దేవుడవు నాయన మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతున్నాను నాయన.
తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. శోధనలోను శ్రమలను జయించడానికి మాకు నేర్పమని అడుగుతున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయనట్లు తండ్రి మాకు సహాయం చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమై ఉన్నది తండ్రి. తండ్రి మాకు ఆత్మ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడినాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో తప్పించుకోవడానికి మార్గం కూడా దయచేయని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి మీ జ్ఞానమందును విద్యాబుద్ధులు ఎందులను దయచేసి మీ సన్నిధిలో తండ్రి మా యవన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దయారకల్చండి భద్రపరచమని అడుగుతున్నాను పరమ తండ్రి. మేము విశ్వాసమందు స్థిరముగా ఉండి తండ్రి సాతాన క్రియలను లయపరచుటకు తండ్రి మాకు పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పటికే లోకమాయలను నేత్రాసులను సాతాను ఉరులోను చిక్కుని పోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారండి. అటువంటి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఇంద్రియ నిగ్రహంలో కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. నాయన ఇక తండ్రి మేమందరము కూడా తండ్రి ఏ విధమైన సులువుగా చిక్కులు పెట్టే మాయలో కానీ నాయన శరీర సుఖాల్లో కానీ ఏ విధమైన సుఖాలలో కానీ పడిపోకున్నట్లు అయినా మీ దయారకల చాటును మమ్మల్ని భద్రపరచమని తండ్రి. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దయగల మహారాజానికి స్తోత్రం ఆయన. సంఘం నిమిత్తం తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. సంఘంలో జ్ఞానం వృద్ధి చేయండి తండ్రి. సంఘంలో ఉంటే ఏమన్నా బిడ్డలను జ్ఞానమందును మనుషులు దయందును వృద్ధులు చేయడానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇకనైనా సాతాన శక్తి అన్నిటి మీద మాకు అధికారం అనుగ్రహించిన మా ప్రియ పరలోకమందున్నటువంటి మా తండ్రి మీ ఘనమైన నామమును బట్టి తండ్రి మీకు వేలాది దాసు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఇకనైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణైనటువంటి బిడ్డలకి అందరికీ రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగోనని ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించే పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి.